హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మనీ మంతన్ టీవీ. ప్రకృతి నుంచి ఏదైనా కలుషితం లేకుండా వచ్చిన పదార్థం ఏంటంటే కొబ్బరి నీళ్ళు. అలానే ప్రకృతి ద్వారా వచ్చింది ఏంటంటే తేనె. అది పూర్వకాలంలో తేనెని చాలా వాడేవారు, కానీ ఈ కాలంలో దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ తక్కువ, డయాబెటీస్ వాళ్ళ నుంచి కానీ దేని కానీ వస్తుందని దాన్ని చాలా దూరం పెడుతున్నాం. కానీ పూర్వకాలంలో దాన్ని ఆయుర్వేద మెడిసిన్ లాగా కూడా వాడారు. వంటింటి చిట్కాలు, వంటింట్లో ఉన్న ఆరోగ్యాన్ని కూడా తేనెలో ఉంది. ఇక్కడ తేనె గురించి, దాని విశిష్టత గురించి చెప్పడానికి మన దగ్గర రాజ్ త్రినాథ్ గారు ఉన్నారు. వారి ద్వారా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. మనీ మంథన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రాజ్ త్రినాథ్. ఇది మనం జనరల్గా తేనె అనగానే మనకి తెలిసేది ఏమిటి అంటే ఒక కేజీ కొంటే ఒక కేజీ ఫ్రీ అనే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయాం మనం అందరం కూడా. ఎందుకంటే అదే పద్ధతి ఇప్పుడు మార్కెట్లో వెళ్ళగానే. అండ్ ఎవరిన ఇప్పుడు మీరు అన్నట్టుగా డయాబెటిక్ పేషెంట్స్కి ఆ మాట ఎత్తుకుంటే అమ్మో అంటున్నారు. ఎందుకు అంటే డాక్టర్లు చెప్పేస్తారు ముట్టుకోకండి అని. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్ అడల్టరేటెడ్ కంప్లీట్గా. దాంట్లో సింథటిక్ షుగర్ సిరప్ విచ్ ఈస్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ చైనా. చాలా ఖచ్చితంగా చెప్పగలను సభాముఖంగా. అది హెల్త్కి మేలు కంటే హాని ఎక్కువ చేస్తుంది. అది దాన్ని కలిపేస్తున్నారు కాబట్టి అది మనకి హెల్త్కి మంచిది కాదు. అందులోకి డయాబెటిక్ పేషెంట్స్ చాలా చాలా డెలికేట్గా ఉంటారండి. మెంటల్గా కూడా చాలా డిప్రెస్ అయిపోయి ఉంటారు వాళ్ళు. దానికి తోడు ఫిజికల్గా కూడా దే ఆర్ వెరీ డెలికేట్. దానికి అది వాడద్దు అని దూరం పెట్టేస్తున్నారు. అయితే ఇప్పుడు తేనెలో ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయండి. సింపుల్గా చెప్పాలంటే సుష్మా గారు, విషపు కాయలు అంటారు మన పల్లెటూళ్ళ వాటిలో మీరు గమనిస్తూ ఉంటారు. అది తినకండి, పిల్లలకి చెప్తారు అది ముట్టుకోకండి, ఆ చెట్టు వెళ్ళకూడదు, మంచిది కాదు అని మనం వింటూ ఉంటాం. మన సిటీలో తెలియదు మనకి. పల్లెటూళ్ళు అయితే ఈ రోజు కూడా చాలా చెట్లు, ఆ కాయలు నిషిద్ధం అండి. రూరల్ లైఫ్లో ఉన్న వాళ్ళైతే తప్పకుండా నా మాటని ఒప్పుకుంటారు. ఆ కాయకు ముందు పువ్వు వస్తుందండి. పువ్వు వచ్చాకే కదండి కాయ వచ్చేది. ఆ పువ్వులో వచ్చే తేనె మకరందమే అంటారు. అది కూడా అమృతమే, అందులో విషం ఉండదు. చెట్టు విషయమే తర్వాత, కాయ తర్వాత విషం అవుతుంది. బట్ అందులో వచ్చే పువ్వు, ఆ పువ్వులో వచ్చే తేనె ఎంత అండి, ఇంతే ఉంటుందండి ఆ పువ్వులో. అది మనం ఒక తేనెటీకి వెళ్ళి అది లాక్కొని వస్తుంది అంతే. ఆ తేనెటీకి వెళ్ళి ఆ తేనెను మాత్రమే లాక్కొని వస్తుంది. చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, మందార పువ్వులు కాస్తే తెంపుకొని వెనకాల తొడిమిలా గ్రీన్గా ఉంటుంది కదా, దాన్ని లాగేసి నోట్లో పెట్టుకొని పీల్చేసేవాళ్ళని. స్వీట్నెస్ వచ్చే తీయగా. బట్ అదే మందార పువ్వుని తినకూడదు మనం, నిషిద్ధం అంటారు కొన్ని మందార పువ్వులు, కొన్ని రకాలు. అలా ఎలాంటి వాటిలో అయినా లాగేసేవాళ్ళు. అప్పుడు తెలియదు మాకు. కానీ ఈ రీసెర్చ్ దిగాక, వీటి వెనకాల పడ్డాక ఇంత ఉందా అంటే, సృష్టిలో భగవంతుడు సృష్టించిన సృష్టిలో మీకు ఎన్ని అద్భుతాలండి. అందుకని తేనె గురించి మీరు మొదలెట్టామంటే నేను గంటలు కాదు రోజుల తరబడి నేను మాట్లాడగలను. ఎందుకంటే చాలా వరకు దాని మీద కొన్ని సంవత్సరాలుగా దాని మీద రీసెర్చ్ చేసి, అందులోనే ఎక్స్పెషల్లీ వేప చెట్టు మీద రీసెర్చ్ చేయడం వల్ల నాకు దాని మీద ఎక్కువగా ఒక అభిమానం, ఒక గౌరవం నాకు. ఓకే, అదే మొన్న స్వదేశీ మేళాలో మీ బయట చూసాక ఇది ఇంట్రెస్టింగ్, దీని గురించి ఇంకెక్కువ తెలుసుకోవాలని ఇది తోటి అసలు వేప తేనె ఆ కాన్సెప్ట్, దాని గురించి చెప్పండి, మీ రీసెర్చ్ గురించి చెప్పండి. ఇంకోటి ఏంటంటే డయాబెటిక్స్ కూడా రివర్స్ చేస్తుంది అని ఖచ్చితంగా చెప్పినట్టే చెప్పారు మీరు. అవునండి. సో ఆ వేప తేనె గురించి కొంచెం చెప్పండి వ్యూయర్స్ కి, దాని హెల్త్ బెనిఫిట్స్ కానీ మీ రీసెర్చ్ బేసిక్ నుంచి. తప్పకుండా అండి. భగవంతుడి సృష్టిలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయండి. అయితే వేప చెట్టు అన్నది మహా స్క్వేర్ అన్నట్టుగా మీరు క్యూబ్ అనుకోండి, అంత అద్భుతం అండి. మహా అద్భుతమైన సృష్టి భగవంతుడి వల్ల. అంటే మనకి సిటీలో అంత జెనెటికల్లీ మాడిఫైడ్ అండ్ హైబ్రిడ్ వేప చెట్లు కనిపించడం వల్ల దానికి వాల్యూ మనకి లేదు. ప్లస్ అది వాల్యూ కూడా తెలియట్లేదు మనకి. మీరు గ్రామాల్లో కానీ అడవి ప్రాంతాల్లో కానీ వెళ్తే ఈ రోజు కూడా ఆ వేప చెట్టు నుంచి మీకు అది ఆరోగ్యానికి కల్పవృక్షం అండి నా భాషలో.
అది ప్యూర్లీ నేను చెప్తున్నది ఆరోగ్య కల్పవృక్షం అండి. అది ప్రతి పార్ట్, ప్రతి అంగుళం కూడా వేప చెట్టులో మనం మానవాళికి ఔషధమేనండి. అది నేను ఇన్నాళ్లలో వేప తేనె గురించి మాట్లాడితే వేప తేనె అని చెప్పే చాలా మంది అడుగుతున్నారు. ముగ్గురు నాకు నా యొక్క ఇంత సర్వీస్లో నేను ముగ్గురు నాకు వేప తేనె నాకు తెలుసు, నేను టేస్ట్ చేశాను. ఒకటి మా గురువు గారు, ఆయన పుణ్యమాని నేను ఇందులోకి దిగడం జరిగింది. రెండోది ఒక అతను ఫారెస్ట్ ఆఫీసరు, ఆయన వేప తేనెని సేకరించి టేస్ట్ చేయటం, నలుగురు చెప్పడం జరిగేది. ఆయన ఒక ఏమంటారు ఇంటరాక్షన్లో నాకు ఇవాళ ఒక కస్టమర్ ఒక ఆయన ఫోన్ చేసి నాకు 3 కిలోలు అర్జెంటుగా కావాలండి అన్నారు. తప్పకుండా అండి అని అంటే ఆయన నేను వేప తేనె చిన్నప్పుడు తాగానండి. మేము చిన్నప్పుడు తాగాము. మేము మా ఇల్లు అడవి మధ్యలో ఉండేది, అడవి ప్రాంతం మధ్యలో ఉండేది. వేప తేనె దాని ఔషధ ఫలాలు నాకు బాగా తెలుసు. దొరకట్లేదు కాబట్టి నేను హెల్ప్లెస్ అయిపోయాను. ఇప్పుడు నాకు తెలిసింది, మీరు నాకు కంపల్సరీగా ఒక 3 కిలోలు ఇమీడియట్గా పంపించేయండి అని. ఎంత ఆనందం వేసిందంటే నాకు, ఒక అతను నాకు తెలుసు అన్నాడని. నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా అంటే వేప తేనె ఉందండి, ఇలా టేస్ట్ చేయండి అని ఇచ్చిన తర్వాత ఇది వేప తేనె అని అంటే మీరు కూడా మొన్న ఆశ్చర్యపోయారు. అంటే మనకి వేప చెట్టు అంటే చేదు అన్నది ఒకటే ఒక అవగాహన మనకి, మనందరికీను. అయితే పువ్వు అన్నది మనకి ఉగాది టైంలో పువ్వు పూస్తుంది అంతే తెలుసు మనకి. ఉగాది పచ్చడిలో మనం కలుపుకొని వాడుకుంటాం అన్న సంగతి మన అందరం తెలిసిందే. అయితే నేను గ్రామీణ వాళ్ళని ఇందులో కలుపుకోవట్లేదు, దయించి మీరు నన్ను మన్నించాలి. ఎందుకంటే మీకు అన్నీ తెలుసు, మీరు అవన్నీ అనుభవిస్తున్నారు. సిటీ లైఫ్లో ఉన్న వాళ్ళకి వేప పువ్వు అన్నది ఇంతే, చిన్నది. అది కూడా 15 రోజుల కంటే ఎక్కువ పోయేదు. తర్వాత మనం ఉగాది వచ్చేసిన తర్వాత అది రాలిపోవడమో, అది కాయగా మారటమో ఏదో జరిగిపోతుంది. మనకు కనిపించదు కూడా. వేప 15-20 రోజుల కంటే ఎక్కువ కనిపించదు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే 4-5 రోజులు ఉగాది ముందు, ఉగాది తర్వాత 4-5 రోజులే కనిపిస్తాయి పూలు కూడా. కొంత బాగా పొల్యూటెడ్ ఏరియాస్ లో వాటిలో, బికాస్ ఐ యూస్ టు డూ దట్ అబ్జర్వేషన్ బికాస్ ఆఫ్ మై రీసెర్చ్. అవి కనిపించేవి కాదు, తర్వాత రాలిపోతాయి ఈ పొల్యూషన్ వల్ల సిటీస్ లో. అయితే అడవిలో వేప పువ్వు అన్నది ఒక 2.5-3 నెలలు వస్తాయటండి. చాలా పెద్ద పువ్వులు వస్తాయి. అయితే వేప చెట్టు గురించి చెప్పాలి అంటే ఒక వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, నేను ఆశ్చర్యపడింది, అందరూ ఆశ్చర్యపోయేది ఏంటంటే, మేము చదువుకునే రోజుల్లో మా రీసెర్చ్ టైంలో 20 years బ్యాక్ మాట అంటే, అప్పట్లో మేము ఏదైనా తెలుసుకోవాలి అని అంటే సిటీ సెంటర్ లైబ్రరీ, ఇంకొంచెం ఎక్కువ కావాలి మనకు దొరకట్లే ఎక్కడ అంటే స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, స్పెషలైజ్డ్ యూనివర్సిటీస్ ఆ లైబ్రరీస్కి, ఇలా ఎవరైనా పెద్దవాళ్ళు బాగా రీసెర్చ్ చేసే వాళ్ళ దగ్గర కొన్ని సమూహం ఉంది అక్కడ దొరుకుతుంది అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పుస్తకాలు తీసుకొని ఇలా చదివేవాళ్ళు, మాకు ఇన్ఫర్మేషన్ అలా వచ్చేదండి. ఈరోజు జనరేషన్కి ఎవ్రీథింగ్ ఈజ్ ఎట్ ఇన్ యువర్ హ్యాండ్స్. మొబైల్ కొడితే మీరు మొబైల్లో ప్రపంచం అంతా చేతిలో ఉంది, మీకు ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా కూడా మీరు ప్రేక్షకులందరూ కూడా ఇమీడియట్గా గూగుల్ చేసి మీరు గూగుల్ మాతాకి జయహో అని చెప్పి మీరు యూ కెన్ డెఫినెట్లీ గెట్ ద ఇన్ఫర్మేషన్. నేను కరెక్ట్ చెప్తున్నానా లేదా అన్నది కూడా మీరు ఇమీడియట్గా చేసుకోవచ్చు. ఆ రోజుల్లో మాకు చదువుకునేటప్పుడు అంటే మా ఏజ్ గ్రూప్ వాళ్ళు డెఫినెట్గా అగ్రీ అవుతారు, ఎక్కిపిస్తారు నాతో. ఒక 75+ లెమనాయిడ్స్ కనుక్కున్నారు అని చెప్పే. లెమనాయిడ్ అన్నది ప్రతి చెట్లోని, ఈవెన్ మీ ఆరెంజెస్ లో ఉంటాయండి, గ్రేప్స్ లో ఉంటాయి, అన్నిట్లో ఉంటాయండి. హైయెస్ట్ లెమనాయిడ్స్ వేప చెట్లో ఉన్నాయి. ఆ లెమనాయిడ్స్ కూడా వెరీ యునిక్ లెమనాయిడ్స్. లెమనాయిడ్ అంటే ఒక కాంపౌండ్ అండి, ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ సో మెనీ ఎలిమెంట్స్ ఇన్ ఇట్ అండ్ కాంపౌండ్ అండి. అది దాన్ని సెపరేట్ చేయటమే, ఆ పర్టికులర్ టోటల్ కాంపోజిషన్ లోంచి ఆ లెమనాయిడ్ ని సెపరేట్ చేయడం పెద్ద రీసెర్చ్ వర్క్ జరిగేది. యుక్రెయిన్ వాళ్ళు చేసేవారండి అప్పుడు. USSR లో కలిసి ఉండేది యుక్రెయిన్ పార్ట్. అక్కడ కొంతమంది సైంటిస్టులు, కొంతమంది దే గాట్ మెనీ అవార్డ్స్ ఆల్సో, ఇఫ్ యూ జస్ట్ గో త్రూ విల్ గెట్ ఇట్. అప్పుడు చేసేవారు 75+ కనుక్కున్నారు, అందులో కొన్ని సెపరేట్ చేయగలిగారు, రీసెర్చ్ ఈస్ గోయింగ్ ఆన్ అని చెప్పి మేము చదువుకున్నట్టు బాగా జ్ఞాపకం నాకు. ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూసినా కూడా నంబర్ మారిపోతుందండి. ఆ మధ్యని 290+ అన్నారు ఒక 6 నెలల క్రితం. ఇప్పుడు నేను రీసెంట్గా మళ్ళీ జర్నల్స్ చదువుతూ ఉంటే 316+ అని అంటున్నారు. అన్ని లెమనాయిడ్స్ ఉన్నాయని కనుక్కున్నారు. 316-17+ లెమనాయిడ్స్ ఆల్రెడీ ఉన్నాయి అని. అయితే పూలో మీకు ఒక 36+ లెమనాయిడ్స్ ఉంటాయండి.
హై మెడిసినల్ వాల్యూస్ అండి. హై ఇంత అంతా కాదు. మెడిసినల్ వాల్యూస్ లో మీకు నేను మాటల్లో చెప్పలేను, ఎడ్జెక్టివ్స్ లేవు నా దగ్గర, ఆ వర్డ్స్ కూడా లేవు. అంత హై పవర్ ఉన్నవి అవి. అంటే వాల్యూ ఉన్నది హెల్త్ కి, మన హెల్త్ కి. ఆ తేనెలో ఇవన్నీ కలుస్తాయండి. ఇప్పుడు మన స్క్రీన్ లో కిందని యూ కెన్ సీ దట్ ఒక 7 to 8 లెమనాయిడ్స్ ప్రామినెంట్ గా వ్యాపులో ఉంటాయి. అవి కూడా మీరు స్క్రీన్ స్క్రాలింగ్ కింద మీరు చదువుకోవచ్చు. అది అంత పవర్ఫుల్ లెమనాయిడ్స్ ఉన్న పువ్వులోంచి వేప తేనెని మనం సేకరించి, అయితే మన ఆర్గా అగ్రో ప్రోడక్ట్స్ అని చెప్పి ఒక చిన్న సంస్థని ఇప్పుడు స్టార్ట్ చేసామండి. ఎందుకంటే రాజ్యాంగ పరంగా మనం ఒక సంస్థ పెట్టాలి, ఏదో మనిషి చేయడం అన్నట్టు కాకుండా ఒక కంపెనీగా ఆర్గా అగ్రో ప్రోడక్ట్స్ అని, దాని ద్వారా మేము వనశుద్ధి సిరీస్ అని చెప్పి ఇప్పుడు లాంచ్ చేసాము. అందులో ప్రప్రథమంగా నాకు అత్యంత ప్రియమైన వేప పువ్వు నుంచి తీసిన తేనె లాంచ్ చేసామండి. ఓకే. ఇంకా ముందు ఇంకో 22, అంటే టోటల్లీ మన దగ్గర 23 ఫ్లవర్స్ నుంచి తీసిన తేనెల్ని మనం లాంచ్ చేయబోతున్నాం, ఒకదాని తర్వాత ఒకటి. శ్రీ తులసి తేనె, వాము తేనె, ఇలాగా రకరకాలండి. ఇక పేర్లు చాలా ఉన్నాయి. ఒక 23 వెరైటీస్. కూడా తేనె అంటే ఏదంటే షాప్ లో దొరికేదే తేనె అంతే ఉంటుంది ఎవరికైనా, కానీ దీంట్లో డిఫరెన్స్ ఏంటి, ఏమేం తేనెలు ఉంటాయి అనేది మనం గూగుల్ చేసి ఓహో అంటే తప్ప తెలియదు ఎవరు. కరెక్ట్ అండి. అట్లా మీరు 23 చేస్తున్నారా? 23 వెరైటీస్ మీకు మార్కెట్ లో ఒకదాని తర్వాత ఒకటి లాంచ్ చేయబోతున్నాం అండి. ఎందుకంటే అలవాటు అవ్వాలి ఫస్ట్. ఎందుకంటే మీరు మంచి ప్రశ్న అడిగారు. వేప తేనె ఎందుకండి మీరు ముందు, మొన్న కూడా నన్ను అడిగారు, ఇప్పుడే ఎందుకండి వేప తేనె ఎందుకు ముందు మీరు లాంచ్ చేస్తున్నారు అంటే, సింపుల్ గా చెప్పాలంటే సర్వరోగ నివారణ, ప్రతి ఒక్కరికి కుటుంబంలో ఉపయోగపడేది. ఆబాల గోపాలం అంటారు కదా, చిన్న బిడ్డ దిగించి ఒక ఈవెన్ మంత్స్ బేబీకి కూడా మనం ఒక కపుల్ ఆఫ్ డ్రాప్స్ డైలీ వేయడం వల్ల ఇమ్యూనిటీ పవర్ భయంకరంగా పెరుగుతుంది. అంటే ఎంజాయ్, వాళ్ళకి ఏవి తెలియదు పాపం. 3-4 డ్రాపులు మీరు నోట్లో ఎక్కువ వేయకూడదు, స్పూన్లు వేయకూడదు. ఒక 4-5 డ్రాపులు నోట్లో అలాగే వేస్తే లొట్టలు వేసుకొని ఆ బేబీ తింటుంది, ఇమ్యూనిటీ పవర్ భయంకరంగా పెరుగుతుంది, ఆల్ ఆర్గాన్స్ ఇంకా చక్కగా ఆరోగ్యంగా బలంగా పెరగడం మొదలెడతాయి. అక్కడ నుంచి రిటైర్డ్ అండ్ సూపర్ రిటైర్డ్ ఓల్డేజ్ పీపుల్ వరకు కూడా అందరూ వాడదగింది. ఇది ఒక ఏకైక కాంబినేషన్ అని చెప్పి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. వైల్డ్ నీమ్ హనీ అండి. వైల్డ్ నీమ్, ఓకే. అడవి నుంచి సేకరించిందే. ట్రైబల్ లేడీస్. అంటే మీరు మీ కంపెనీ నుంచి దాన్ని తీసుకుంటారా, కలెక్ట్ చేస్తారా? అవునండి, ఇది ఫార్మింగ్ కాదండి. ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు ఐడియా ఉన్నది ఏంటి అంటే ఫార్మింగ్ చేస్తారండి, హనీ ఫార్మింగ్ అని చెప్పి ఫార్మ్స్ లాగా చేసి అక్కడ బాక్సెస్ లో హనీ బీస్ పెట్టి వెళ్ళి కలెక్ట్ చేసుకొని వస్తాయి, అట్లా చేస్తారు. ఉన్నాయండి చాలా అక్రాస్ ద కంట్రీ, మీకు బోల్డ్ అండ్ ఫార్మ్స్ ఉన్నాయండి, లేదని కాదు. అయితే మా యొక్క ప్రయత్నం ఏమిటి అంటే, మన ప్రీతమ నాయకుడు మోదీ గారి విజన్ ప్రకారం ఏంటంటే లక్పతి దీది అని చెప్పి లేడీస్, అంటే మన ఆడవాళ్ళు ఉమెన్ ఎంపవర్మెంట్ కాన్సెప్ట్ లో వాళ్ళకి ఏదో చెయ్యాలి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని చెప్పి ఆయన చేసినప్పుడు ఆ భాగంగానే ఈ ట్రైబల్ ఉమెన్ ఈ పనిలో ట్రైనింగ్ ఇప్పించామండి. అంటే మనం అంటే గవర్నమెంటే అండి, హనీ బోర్డు, బీ బోర్డు వీళ్ళందరూ కలిసి ఒక పెద్ద ప్రాజెక్ట్ అండి ఇది. చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, పెద్ద పెద్ద తలకాయలు ఇందులో. అండ్ దే ట్రైన్ దెమ్ ఇన్ సచ్ ఏ వే దట్ హనీ బీని కూడా హార్మ్ అవ్వకుండా, అవి ఎక్కువ కాలం బతికేటట్టుగా, ఆరోగ్యంగా ఉండేటట్టుగా ఎలా చేసుకోవాలి, ఏ కేర్ తీసుకోవాలి. అండ్ వింటూ ఉంటాం మన ఎలుగుబంట్లు వచ్చి తేనెల్ని తినేసేయాలని, ఇలాగ రకరకాలుగా వాటికి డేంజర్ ఉంటాయండి. అవన్నీ కూడా రాకుండా అవి ఎలా కాపాడాలి. అండ్ ఆ వచ్చిన తేనె నేచర్, అంటే మా తల్లి ప్రకృతి ఇచ్చిన ఆ తేనెని ఎంత జాగ్రత్తగా ప్రిజర్వ్డ్గా అదే దీంట్లో మన దాకా రావాలి అన్న ట్రైనింగ్ కూడా వాళ్ళు ఇస్తారండి అందులో. అయితే చాలా మంది ఆడవాళ్ళు ట్రైబల్స్ చాలా కష్టపడతారండి నిజంగా. నాకు మహారాష్ట్రలో కాన్యా ఫారెస్ట్ అంటారు, సతారా డిస్టిక్ లో, అక్కడి వేపడవులు ఉన్నాయండి, కిలోమీటర్లు 3 5 బాక్సులు మోసుకొని వెళ్తారండి.
వెళ్ళి ఆ ప్లేసెస్ లో పెట్టి దాని కాపలా కాసి వాటిని జాగ్రత్తగా వాళ్ళ గుడారాలకు తీసుకెళ్లి మళ్ళీ దాన్ని భద్రపరుచుకుని నెక్స్ట్ డేకి మళ్ళీ అంటే ఒక ఏరియాలో పెడతారు, ఆ ఏరియా మార్క్ చేసుకుంటారు, నెక్స్ట్ డే వెళ్తారు అన్నమాట. ఇలాగా ఈ వేప పువ్వు గురించి చెప్పాలి అంటే ఆ సీజన్ తక్కువ టైం కాబట్టి దే వర్క్ వెరీ హార్డ్ అండి. అదే 2 to 3 months అన్నారు కదా, అంతే. ఆ టైంలోనే వాళ్ళు కష్టపడేది, ఇంకేడాదంతా వాళ్ళకి ఆ పర్టికులర్ ఏరియాలో ఉండదు.